హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు స్పెషల్ సెలబ్రిటీలు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ తగ్గని సెలబ్రిటీలు అని చెప్పొచ్చు. సో హీరో గారు అయితే యాక్టింగ్లో తగ్గట్లేదు మన నవీన్ చంద్ర గారు. హీరోయిన్స్ అయితే వారి యొక్క బ్యూటీ అలాగే పర్ఫార్మెన్స్తో తగ్గట్లేదు దివ్య అలాగే అనన్య. అండ్ డైరెక్టర్ గారు అయితే ఎక్కడా తగ్గకుండా ఒక మార్క్ అయితే సెట్ చేశారు తగ్గేదేలే అనే టైటిల్తో. రైట్ నో మొత్తం తగ్గేదేలే టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం అసలు సినిమా గురించి బోల్డ్ అని విశేషాలు వారి మాటల్లోనే తెలిసేసుకుందాం. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు నవీన్ గారు. సో మొత్తానికి నా ఇంట్రో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గేదేలే టైటిల్ క్యాప్ట్గా ఉందా? సూపర్. అంటే మేము తగ్గినా కానీ వీళ్ళిద్దరు తగ్గేలా లేదు సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వీళ్ళు. దివ్య అండ్ అనన్య క్యారెక్టర్ వాళ్ళు అసలు తగ్గరు. ఇక్కడ చూస్తున్న మీరు తగ్గేదేలే సంబంధించిన పోస్టర్స్ చూస్తున్నారు కదా, సినిమాలో వస్తే మా అందరిని మర్చిపోతారు, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఓకే. సో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అయితే చాలా వరకు అందరికి బాగా కనెక్ట్ అయింది. స్టార్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వన్స్ అగైన్ ఆఫ్టర్ దండుపాలెం తర్వాత. ఎక్కడ డైరెక్టర్ అని సెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చాలా వరకు మీరు కన్నడలో ఎవ్రీ పర్సన్ నోన్ చేస్తూ ఉంటారు అండ్ తెలుగులో ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చేస్తున్నారు. రీసెంట్ సినిమాల్లో ఇంతకుముందు మేము వేరే లాంగ్వేజెస్ నుంచి ఇక్కడ సినిమాలు డబ్ అయ్యాయి తెలుగులో. ఇప్పుడు తెలుగులో ఉన్న సినిమాలు వేరే లాంగ్వేజెస్లో డబ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మీరు వచ్చిన సినిమా కూడా తగ్గేదేలన్న వర్డే చాలా వరకు ఫేమస్ అయిపోయింది పుష్ప తర్వాత. అంత మంచి టైటిల్తో వచ్చేస్తున్నారు. ఏంటి అసలు ఎలా వస్తున్నారు ఏంటి? హౌ డూ యూ ఫీల్? హ్యాపీ ఫర్ ద టైటిల్ ఫస్ట్. మోస్ట్ హ్యాపెనింగ్ మోస్ట్ రీచ్ టైటిల్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి దొరకడం. ఈవెన్ ఆ టైటిల్ కూడా అందరికి దొరకదు, ట్రై చేసినా దొరకదు. సో దట్స్ వన్ అడ్వాంటేజ్. సినిమాని చాలా వైడర్గా తీసుకెళ్ళడానికి టైటిల్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. సో దట్ ఫేజ్ వీఆర్ త్రూ. అంటే మీరే అన్నారు మోస్ట్ హ్యాపెనింగ్ టైటిల్ అని, దట్ ఐమ్ హ్యాపీ. వెన్ కమ్స్ టు ద సబ్జెక్ట్, అంటే ఈ కరోనా తర్వాత వీ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఈవెన్ నాకు కూడా ఇది ఫస్ట్ సినిమా లాగే ఉంది బికాస్ ఆఫ్ సచ్ ఎ గ్యాప్ and we're idle for a couple of years. ఇలాంటి టైంలో అర్జెంటుగా సినిమా చేయాలి అనుకున్నప్పుడు, సో ఎవరు రెడీ లేని టైంలో, దట్ టూ ఇన్ ఫేజ్ కరోనా ఫేజ్ 2లో నోబడీ విల్లింగ్ టు వర్క్, యాక్టర్స్ హీరోస్ ఎవరు డేట్స్ సిచ్యువేషన్లో మేము ఈ సినిమా స్టార్ట్ చేసాం. బికాజ్ దీనికి మొత్తం నేనే ఇన్సెప్షన్. అంటే నాకు ఖచ్చితంగా ఏదో చేసేయాలి బికాజ్ వీఆర్ ఐడిల్ ఓన్లీ. ఇంకా ఒక 1.5 year ఇంట్లో ఒట్టిగా ఉండిపోయామన్నా కసితో బయటకు వచ్చి సినిమా చేసాం. అండ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఈ సినిమా చేస్తున్నప్పుడు. ఒక టైంలో అయితే హైదరాబాద్లో ఓన్లీ వీఆర్ షూటింగ్, ఎంటైర్ హైదరాబాద్ షట్ డౌన్. అప్పుడు కూడా మేమే చేసాం. ద సెకండ్ ఫేజ్ పీపుల్ ఆర్ డైయింగ్. ఇన్ఫాక్ట్ ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ దట్ వేవ్లో కూడా, అంటే ద సెకండ్ ఫేజ్లో. అంత కష్టపడి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ అర్జెంటుగా సినిమా చేయాలి, బాగా చేయాలి. అండ్ వెన్ కమ్స్ టు ద కంటెంట్, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్? బేసికలీ ఐ లవ్ స్టోరీస్, బట్ ఐ బీన్ బ్రాండెడ్ దిస్ ఫర్ దిస్ వాయిలెన్స్. ఈ లవ్ స్టోరీ ఈజ్ అ మెయిన్ థింగ్. లవ్ స్టోరీ చేద్దామని మొదలుపెట్టాం థింగ్. బట్ లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు ఓన్లీ లవ్ స్టోరీలో ఒక షేడ్ ఉంటుంది. లవ్ స్టోరీ యూజువల్గా ఎప్పుడు ప్లెయిన్గా లైక్ ఫ్లవర్స్ లాగా ఉండదు. లవ్లో కొంచెం దిగితే లాట్ ఆఫ్ టెన్స్, లాట్ ఆఫ్ జెలస్, లాట్ ఆఫ్ వాయిలెన్స్. ఇది లవ్. బేసిక్గా లవ్ ఇస్ షుగర్ కోటెడ్ ఒకటి అనుకుంటే దీస్ ఆల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎనీ లవ్ స్టోరీ యూ టుక్, ఎనీ లవ్ స్టోరీ. ఒకవేళ బ్లడ్ షేకుండా లవ్ స్టోరీ ఉందంటే ఐ డోంట్ బిలీవ్. ఉండదు కూడా ఆల్మోస్ట్. నాట్ ఈవెన్ ఎనీవేర్. అసలు నో వేర్, ఎక్కడ ఉండదు. ఆ బ్లడ్ షేడ్ ఎక్కడ ఉంటుంది. కనీసం లాస్ట్కి ఇంట్లో వాడి వైఫ్ ఒక కర్రతో కొట్టిన ఉంటుంది, ఒక డ్రాప్ కొట్టింటుంది. సో అలా లేకుండా ఉండదు. సో దీస్ థింగ్ చేసినప్పుడు, ఇలాంటి లవ్ స్టోరీ చేసినప్పుడు చేద్దాం అనుకున్నాం. అండ్ లవ్ స్టోరీ ఇస్ గుడ్. దీనికి వెన్ ఐ కమ్ బ్యాక్ ఏదో ఒక చిన్న యాక్షన్ చేయాలి ఏదో చేసినప్పుడు అగైన్ ఐ హ్యావ్ మై బ్రాండ్. ఇది కూడా ఏంటంటే ఇది ఒక డికేడ్, ఆల్మోస్ట్ అంటే 10 years కూడా ఇంకా పీపుల్ రిమైండింగ్ దీస్ క్యారెక్టర్స్, వాడు ఇంకా గుర్తుంది. సో ఐ వాంట్ టు సే ఫైనల్ టచ్ ఒకటి ఉంటుంది కదా ప్రతిదానికి, చెరీ ఆన్ ద కేక్ లాగా. అంటే హోల్ సాగా చేసిన ఒక చిన్న టచ్ ఇచ్చి వదులుదామని ఐ ఫెల్ట్. అండ్ ఐ కాల్ ద ఆర్టిస్ట్, దే సెడ్ నో, వాళ్ళు వద్దన్నారు. బికాజ్ వీఆర్ హ్యాపీ విత్ ద హోల్ ట్రయాలజీ, బాగుంది, వద్దన్నారు. నేను ఐ నరేటెడ్ చెప్తే వాళ్ళు ఫుల్గా హోల్ ఎట్లా కాదు, హాఫ్ హార్టెడ్, బికాస్ దే బిలీవ్ మీ, వాళ్ళు యాక్సెప్ట్ చేసేది.
అండ్ దట్స్ హౌ దోస్ క్యారెక్టర్స్ కమ్ ఇన్ టు ది సినిమా. ఓకే. ఇవన్నీ అయ్యి సినిమా చేస్తున్నాం, ది టైటిల్స్ ఏవేవో అనుకుంటున్నాం, అలాంటి టైంలో ఈ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెన్ ఐ లుక్ ఎట్ నవీన్, యూ నో దట్ ఈస్ పెర్ఫార్మ్ సంథింగ్ ఎల్స్ ఇన్ అవర్, అతని మ్యానిపులేషన్, అతని పెర్ఫార్మెన్స్ ఈజ్ సో ఇన్వాల్వ్. ఇన్ఫ్యాక్ట్ పర్సనలీ నాకు నవీన్తో ఏదంటే సినిమాలు చూస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు సే విత్ మై వైఫ్ ఆల్సో, చాలా వర్స్టల్గా చేస్తూ ఉంటాడు అండ్ ఇన్వాల్వ్ టు ద క్యారెక్టర్, ఈ మూవ్స్. అది స్క్రీమీ చూసినప్పుడే, ఈవెన్ ఫ్రమ్ అందాల క్రిస్ టు రీసెంట్ మూవీ వాస్ వెన్ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ద వే ఈ ఇన్వాల్వ్ ఇన్ టు హిస్ పెర్ఫార్మెన్స్ ఓన్లీ, అంటే ఈ వాంట్ టు ఇన్ టు దట్ క్యారెక్టర్ చేసి సంథింగ్ విల్ కమ్ అవుట్. సో దట్స్ వేర్ ఆయన ఎక్కడ తగ్గట్లా. ఓకే, వెన్ కమ్స్ టు దట్ లేడీ ఎక్కడ తగ్గట్లా, ఎస్, ఎవరు తగ్గట్లా, ఈ అమ్మాయి అట్లా ఎవరు కాళ్ళు ఉన్నారు. సో ఐ ఫెల్ట్ టైటిల్ ఆల్సో హ్యాపీ. లైక్ దట్ ఫిలిం హ్యాస్ టు బి ఎంటర్టైన్. ఐ థింక్ ఏంటంటే సినిమాకి, డాక్యూ డ్రామాకి, సినిమాకి, హరికథకి తేడా ఉంటుంది. డాక్యూ డ్రామా ఓన్లీ చెప్తారు, హరికథ డైలాగులు చెప్తారు. ఐ బిలీవ్ సినిమా ఇస్ ఆల్వేస్ విజువల్ అండ్ ఆల్రెడీ డన్ దట్. ఈ సినిమా కూడా లవ్ స్టోరీ ఉన్నా ఇట్ ఇస్ అ విజువల్. చాలా లెస్ డైలాగ్స్ ఉంటాయి సినిమా, చాలా తక్కువ డైలాగ్స్, వెరీ మినిమల్ డైలాగ్స్తో చేసేది. దాట్స్ ద వన్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. ఓకే, సూపర్. సో నవీన్ గారు, సో డైరెక్టర్ గారు ఇంతకు ముందు చెప్పినట్లు మీరు ఎక్కడ ఏ సినిమా చేసినా ఆ సినిమా వరకే ఆ క్యారెక్టర్ ఉంటుంది, వేరే సినిమాకి ఆ క్యారెక్టర్ మారిపోతుంది. ఎక్కడ ట్రైలర్ వచ్చినా కూడా నవీన్ గారి సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనే హోప్ అయితే మీరు ఆడియన్స్లో ఇచ్చేశారు. రైట్ నో అందాల రాక్షసు నుంచి టిల్ నో హాట్స్టార్లో రిలీజ్ అయిన పరంపర వరకు కూడా. సో ఆ ఒక అష్యూరెన్స్ మీరు ఆడియన్కి ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ టైటిల్ మ్యాక్సిమం మీకు మీ యాక్టింగ్కి తగ్గేదేలైనా యాప్ట్ అయిపోతుంది యాక్చువల్లీ. సో ఈ సినిమా నుంచి మీ క్యారెక్టర్ మీ ఆడియన్స్కి వెయిట్ చేస్తున్న వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఒక రా థ్రిల్లర్ ప్లస్ అంటే ఒక లవ్ స్టోరీ విచ్ ఈస్ ఇన్ఫెక్షుయస్. అంటే నేను ఇంతకుముందు చూస్తే లవ్ స్టోరీస్ చాలా స్మూత్, కూల్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటూ అలాంటి చేస్తుంటా. బట్ దిస్ ఈస్ మైండ్ గేమ్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. తనకు జరిగే ఒక మైండ్ గేమ్. అండ్ చాలా ఆ స్క్రిప్ట్, ఆ లవ్ స్టోరీ ఒక ఏమంటారు టైట్గా గట్టిగా లాగేసి ఈ 3 క్యారెక్టర్స్ని లాక్ చేశారు, ఆ యూనివర్స్ని క్రియేట్ చేశారు. సో అది చాలా ఎంగేజింగ్ అనిపించింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ పైగా నా క్యారెక్టర్గా నేను ఐఎమ్ క్రష్డ్ బిట్వీన్ 2 ఆఫ్ దీస్ ఎమోషన్స్, బిట్వీన్ దివ్యాస్ అండ్ అనన్యాస్ క్యారెక్టర్స్. వాళ్ళ ఎమోషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్లో క్రష్ అయిపోయి ఉన్న క్యారెక్టర్. బికాస్ లైక్ సార్ టోల్డ్, లవ్లో వాయిలెన్స్ లేకుండా ఉండదని. దిస్ వాయిలెన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వాయిలెన్స్. ఐ హావ్ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ వాయిలెన్స్. బట్ with his writing we could get our characters for life, what I felt. Because ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీరు జస్ట్ వచ్చి యూ కాంట్ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ అండ్ సే లైక్ ఐ డన్ మై షార్ట్, ఐ డన్ మై డైలాగ్, ఫినిష్. నో, బికాస్ ఈస్ ట్రయింగ్ టు సెల్ సంథింగ్ విచ్ ఈస్ డీపర్ బిట్వీన్ 3 ఆఫ్ ద క్యారెక్టర్స్. సో ఎఫర్ట్స్ అంటే ఐ పుట్ సమ్ గుడ్ ఎఫర్ట్స్ బికాస్ both of the actresses are non-Telugu actresses, and but still they were a top-notch performance. వాళ్ళు ఇచ్చిన performances, yes, it was difficult for them with the language, but the way they coped up with their language, with their accent, with their work, and giving their 100%, believing in the director. Okay. Because we 3 had more scenes together. Naku, Divyaku, Ananyaku, we 3 had more scenes, and there was a chance of improvising the scenes, improvising the characters. Baundedi. So I feel this character is more vulnerable and a clueless character, where people will want to see what next is going to happen, what next he's going to do. Curiosity aithe untundi. So that's how I portrayed this character. Let's see how it goes. Okay, super. So hi Divya, Pillai. Kerala kutti, right? Yes. ఎలా ఉంది మా హైదరాబాద్? బాగుందా? బాగుంది. ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. తగ్గేదిలే. యా, ఓకే. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది, మీ లుక్ కూడా చాలా బాగుంది. మీరు కేరళ అయినా కూడా తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తూ ఉన్నారు. సో కాంప్లిమెంట్స్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్, గుడ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో మొత్తం టీమ్ తగ్గేదిలేతో ఒక ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? It was very different. எல்லாருமே ரொம்ப like everyone was very friendly. And I like, you know, sir was also like
very understanding. He's in last minute. There's a lot of improvisations. He keeps changing. Like now, when I walk in and when I costume varumbodhu, like when he sees me in the costume, he'll be like, okay, maybe he must have planned the shots. I mean, he's like, maybe this is different, and we'll just do it like this because this look is different. So he will bring out, some. So it was very spontaneous. So I like that. It was so every bit was a bit challenging, and then working with Ananya and Naveen. So Naveen is from the beginning itself. He was very friendly. Like for artist, like when you are that too first time in Telugu, nervousness was there. So he was very comforting. And then lines are the emotions. Ipo Telugu. Telesna Kodi, like you should understand like emotions of the meaning. The meaning of other, and then that times and mine is a village character. So village character is a bold vanda like apoitri, like to make it reduce and everything. So that was very important for me to understand the emotions also, and to understand the dialect and the village dialect. So the assistant directors and the entire team was very helpful from sitting and even in the caravan when I was reading my lines, and the makeup artist also was very helpful. My costume, there was a girl, she was from Kerala, so she was translating Telugu. So entire team was good, and I must say the production food was very tasty. Production food was very good. I second that. Yeah, and she's an amazing rasam fan. So the rasam, like there were different varieties of rasam and the chutneys and everything. Okay, so the food was also amazing. So everything Bandra production food బాగుందని చెప్పాలి. From Dandupalya to we go to Rasam. that is what అండ్ లిప్ సింక్ కూడా మీరు బాగా మేనేజ్ చేశారు యాక్చువల్లీ. ఈ విషయంలో నేను చెప్పాలండి. నాకు కూడా ట్రైలర్ చూసినప్పుడు అట్లా I should say like these two girls, they are so good at their work because language and meaning. And suddenly director sir, the moment he comes to the shot, he said, Naveen sir, we wrote this. Exactly. I think we can do this. ఓకే. And I need to perform with them. వీళ్ళతో నేను కలిసి చేయాలి. First I used to call Ananya, come. What? We will like talk, we will improvise. Yeah, we'll do it. తను చూసుకుందాంలే, let's see. తను like కొంతసేపు తర్వాత if she comes, అచ్చా you are doing this, I am doing this, okay let's plan this way, or I'll explain. తెలుగులో కొన్ని విషయాలు నేను తనకు చెప్పేవాడిని. And especially we both while doing, I don't know, something happened with the eyes. అంటే the scenes we could do like the intention of the characters were right, and at the same time with her, ayyo, she's like because the dialogue she practice. Imitates him very well. యాక్చువల్లీ ట్రైలర్ లో చూస్తే వేరే డబ్ చెప్పారేమో అనిపిస్తా ఉంటుంది, బట్ తెలిస్తే గానీ తెలియదు వేరే But the lip sync, బట్ లిప్ సింక్ మాత్రం చాలా these guys without perfect గా ఇచ్చారు. knowing the language, the lip sync నుంచి the dialogues, these guys have done a good job. Thank you. And thanks to him, first I thing. will also give the credit to one of my assistants. His name is Pawan. Pandu and Pawan. Pawan. They both were helping us with the dialogues, and it's not like it was not a sole thing that I could do it on my own, but there were people helping me with the dialogues, meaning and the voice modulation, dialogue modulation. So they were always there on the sets. So that helped me a lot. ఓకే. Yeah, I'll be honest. సో హాయ్ అనన్య, సో ఎట్లా అనిపిస్తుంది, హౌ డు యూ ఫీల్, ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు రైట్ నౌ? ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది, వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్? I mean, I just saw the trailer. You guys have to see the trailer. Yeah. It's gonna release now. Oh my God, I feel like I'm so satisfied because it's, for me, getting satisfied with the thing is very difficult. Like you'll have to do like 10 years of work to get me satisfied for one thing. But I'm so satisfied with this, and a lot of learning experience. I used to have my days sometimes like, I would be so engaging, investing. Sometimes I would be like very quiet on the set,
but in the end, I feel grateful to God to be working with such team, and it couldn't have been better than this. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ సార్? Definitely not proud of myself. I think their modesty, they're very modest. 10 years But they ఎక్స్పీరియన్స్ did- మొత్తం ఒక సినిమా చెప్పేసింది. Probably, ఆన్సర్ కూడా ఎక్కడ తగ్గకుండా probably చెప్పేసింది. is the this dialogue says every heroine to the directors. No. What I usually come across. ఎవ్రీ హీరోయిన్ చెప్తూ ఉంటారు కానీ Usually this kind of interviews when I watch on TV, probably all the heroines say the same thing to directors, but I don't believe that. But the thing, I'm thankful that she liked the trailer. ఓకే. That's all. And there's one more thing. These three people have a different equation on set. What kind of Director, equation? Divya, and What kind of Ananya. equation? I don't know. కానీ నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు డైరెక్టర్ గారు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తా ఉన్నారు నవీన్ గారు. డైరెక్టర్ Actually చాలా కొన్ని- డిఫరెంట్, చాలా డిఫరెంట్ డైరెక్టర్. ఆర్జీవి గారు ఎట్లా పెక్యులర్ ఉంటారో అట్లా నాకు My కొన్ని God. అనిపిస్తా. యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ ముందు ఒక క్వశ్చన్ ఉండింది సార్, నేను నార్మల్ గా కాన్వర్సేషన్ జరిగింది. ఇప్పుడు నేను సార్ నా క్వశ్చన్ అడుగుతాను. ప్లీజ్. సార్ డైరెక్టర్ సార్, అమ్మాయిలు బ్యూటిఫుల్ గా ఉంటారా ఉండరా? No. No, I said ఎందుకు that's my beautiful గా? girls are not beautiful. Girls only attractive. ఓకే. Okay. Girls are not beautiful. In the Men whole are. earth, men and male are beautiful. విన్నారా If సార్? you look nature, if you look nature, What do if you you look think nature, of you will- Aishwarya Rai? No, any She's attractive, any not- female She's creature. beautiful. No, I'm saying every Words of woman mine. every woman is నాట్ షీ, attractive. ఎవ్రీ ఉమెన్. Then you have every woman and every girl is attractive, not beautiful. ఓకే. You attract, not beautiful. అంటే Always men are beautiful till their 90s also. If you look at the 90s also, some kings are so beautiful, so handsome, sorry, Yeah. but women definitely not. I don't agree. That's my thing. Whether That two is two so two beautiful girls unfair next to to me, say that. I say they're both very I both think attractive. attraction is a different term of beautiful. That's why I'm saying. I think what is beautiful attracts you. Where we say beauty is 10%, 90% attraction. Men are 90% beautiful and 10%. సార్ మీరు అలా ఫిక్స్ అవడానికి ఏదైనా రీజన్ ఉందా? You సార్? No, it's nature. I'm saying. You Naveen really is beautiful. Yeah, ఇప్పుడు నవీన్ గారి దగ్గరికి వద్దాం. Actually, No. కాదు. Yeah, you Yeah, coming to me. 10% Why are you guys coming on me? కాదు, To దివ్య- fix It is the answer. No. కాదు, To దివ్య. fix a reason, why is a peacock is beautiful Yeah. or not? Just tell me, that's all. Peacock or peahen? Lion or lioness? You tell me, that's all. What Lioness. peacock? What? Peacock or peahen? Peacock. Peacocks are attractive. Yeah, because a Attractive. male peacock is Male beautiful and usually in like they say that the male species in in different in animals. He's talking about human being, I guess. No, Yes, he's talking all. about Everything in species. general. Everything on species. the Everything in general. And male is girls, more attractive. particularly girls, I am saying this. Yes, girls are Beautiful. beautifully attractive. Beautifully attractive. Now, Finally, you guys convinced him. Okay, finally, you guys convinced him. Nice. That's up to you guys. కాదు Congratulations. నవీన్ గారు, ఎలా అయినా సరే ఆయన అనుకున్నది మా ముగ్గురు చేత కూడా కన్విన్స్ చేశారు. he balanced Fact it out. మీరు fact అంటున్నారు, మీరు fact No. అంటున్నారు. Fact ని ఎవరు కన్విన్స్ చేయరు. కాదు సార్, మా హీరో ఏమంటారు ఆయన Ask him, మాటల్లోనే ask- విందాం ask సార్. him. సార్ మీరు సార్ ని అగ్రీ చేస్తారు ఈ పాయింట్ కి? Sir. గర్ల్స్ బ్యూటిఫుల్ కాదు, మెన్సే బ్యూటిఫుల్, Men- గర్ల్స్ ఓన్లీ అట్రాక్టివ్ అనే వర్డ్ ని మీరు అగ్రీ చేస్తారు. Yes. ఈ క్రియేషన్ ని చేసిందే బ్యూటిఫుల్ పర్సన్ దేవుడు. Yes. ఆయనే బ్యూటిఫుల్, Himself is అందుకని male. బ్యూటిఫుల్. Will Naveen be okay? Will Naveen be okay if I Everything which is exist in this world or earth and everything, all are ఇక్కడ గాడ్ beautiful. లేదు సార్, ఓన్లీ బాయ్స్. Fine. All My two heroines are most attractive, ఓకే, beautiful. ముందు అట్రాక్టివ్, ముందు అట్రాక్టివ్ తర్వాత బ్యూటిఫుల్, I'm saying no. తర్వాత Attractive, beautiful. I'm saying, yes. Naveen, I'll introduce you as beautiful Naveen. Will you be okay? Handsome Naveen. Handsome You Naveen. said men are No, beautiful. Handsome yeah. Naveen. Yeah. Handsome Naveen. Attractive Ananya. Fine. Yeah, Okay. And probably, if I say, probably you may think also, if I say Naveen is handsome, you may call something else, but it's not, we don't feel that also. Handsome is handsome. We that's all. don't feel that. Yeah. It may sound odd also. we Next don't question. bother. Ask next question. Where it is going? Come on, please. Come on. ఓకే ఓకే, Next question. వీటికి చాలు, ఓన్లీ ఫన్. Sagidevi. కానీ యాక్చువల్లీ సార్, Yeah. యాక్చువల్లీ మీ ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంది సార్, యూనిక్ గా ఉండింది, ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలి యాక్చువల్లీ. అండ్ మీ మొత్తం హోల్ టీమ్ లో కొంత ప్రొడక్షన్ టీం కావచ్చు, డైరెక్షన్ టీం కావచ్చు చెప్పింది ఏంటంటే
డైరెక్టర్ సార్ ఐడియాలజీ వేరు ఉంటుంది, పర్సనల్ లైఫ్ వేరు ఉంటుంది, ఆయన తీసే సినిమాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరు Sure. అని చాలా చెప్పిన సందర్భంలో నాకు ఇక్కడ ఒక ఇంటర్వ్యూలోనే అర్థమైపోయింది ఇంటరాక్షన్ లో. సో అందుకే నా క్వశ్చన్ అడిగాను యాక్చువల్లీ. అండ్ సూపర్. సో మొత్తానికి నిజంగా మీరు ఎక్కడ తగ్గని క్యాస్ట్ ని తీసుకున్నారు సార్. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేట్ చేయాలి. Yes, it's right అసలు cast. ట్రైలర్ చూస్తే నిజంగా ఇంటెన్స్ క్రియేట్ అయింది. దండుపాలెం అంటే ఆ పదాన్ని మళ్ళీ నేను తీసుకురావక్కర్లేదు, అలా తీసుకురాకుండా ఒక ఇంటెన్స్ స్టోరీతో అయితే వచ్చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ లాస్ట్ లో ట్రైలర్ లో బీజిఎం అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అండ్ మా నవీన్ గారు ఎప్పుడు ఏది చేసినా కూడా మేము ఈగర్లీ వెయిట్ చేస్తుంటే ఎలా వస్తున్నారని. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టు అట్రాక్టివ్ హీరోయిన్స్ తీసుకొచ్చారు ఈ సినిమాలో. సో చాలా బాగుంది. Handsomely ఎక్స్పెక్టేషన్స్ attractive. యా, నేను తగ్గిన తను తగ్గేలా లేదు సార్. నో తగ్గేదే లేదు. సో నవీన్ గారు, సో మొత్తం ఈ ప్రాజెక్ట్ చూస్తే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఆడియన్కి సాటిస్ఫాక్షన్ అష్యూరెన్స్ ఇస్తేనే థియేటర్కి వచ్చి చూస్తున్నారు, రివ్యూలు చెప్తున్నారు. టైటిల్ చాలా యాప్ట్గా పెట్టేశారు, November 4th వచ్చేస్తున్నారు, ఈగర్లీ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు ఆడియన్స్కి చెప్పాలంటే? అంటే ఇప్పుడు ఏ సినిమా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అని తెలీదు. బికాస్ వాట్ దే ఆర్ లైకింగ్, వాట్ దే ఆర్ నాట్ లైకింగ్ అనేది నో వన్ కెన్ గెస్. ఇట్స్ అ One మిత్. can tell. It's a myth. So, as a team, as a film, we have done something which we thought it's going to entertain people. So, we have done the execution, we have done everything. November 4th, it's releasing. And I'm sure this, Connects there are to the audience. particular fans for this gang, particular fans for us. There's particular narrative fans for Srinivas Raju sir. So చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. And it's going to be more of thrilling. There's a lot of movements and theatre experience కావాల్సిన sound, effect and the action. So everything will be there and you can just book your tickets, go to theatres at November 4th and watch our work which we have Also, done. there are some love making scenes. So, if you are a fan of it, Watch. Watch. Okay. They have to watch. ఓకే సూపర్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నవీన్ గారితో, అనన్య మీకు? very nice and supportive, super cool. And not only that, you know, I mean, even till today also, whenever he meets, I mean, before the movie, after the movie, he's the same guy. You know, it's not like some of the actors after working with you, they're like, okay, cool. I mean, now it's done. But every time he's meeting me or probably, you know, talk to me, he keeps on motivating me. So that has been very helpful. Otherwise, I'm a very, you know, slow on confidence person, you know. Like, I think I'm born that way. Some people are born that. People ask me, why are you not so confident? Maybe I'm born that way. But, yeah, we need people like Naveen who can take you to that level and, you know, it brings out your potential. And I think he saw it on screen. Yeah. He agrees. Yeah, so great. సూపర్. నేను ఒకటి చెప్తాను, మీ ఇన్ని కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదండి, బట్ మై గట్ ఫీలింగ్ ఇన్ తగ్గేది లేదు, దీస్ టూ యాక్టర్సెస్ దే హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. నాకంటే బాగా చేశాను. దాన్ if they come to see Naveen Chandra's performance, so how Naveen has done, how they have done, ante these guys will surprise you for sure. Of course, it's Writing Srinivas, also. Garu's Srinivas. vision. Because of without him, like he would come obviously before everybody else, he would come and tell me how to do it. So he conceived each and every idea. So it's his film. He's the karta dharta. కర్మ క్రియ. Karta dharta is captain of the boat. Boat. That is a Hindi term. Okay, Like karta dharta, as in he is the base. He's the captain of the boat, not the boat. Not Captain the of boat. Boat is Bhadra. Yeah. భద్ర. Boat is తగ్గేదిలే. లంచ్ చేశారా సార్? సార్ అప్పుడప్పుడు నవ్వుతుంటారా మీరు? కొంచెం నవ్వించే ప్రయత్నం I చేద్దాం. look serious. సీరియస్. Very. So I'm like that. No, he looks the same all the time. I'm like that. I mean, you know, what? Nothing wrong in that. No, yeah. ఇది 1+4 కంటే 1+3 అంటే నేను డైరెక్టర్ గారు అన్నయ్య కూర్చుంటే ఒక అరగంట సేపు అట్లా వెళ్ళిపోద్ది అనిపిస్తుంది నాకు. Why is Naveen missing? అంటే No, like you should see on sets discussion with Divya both and people very innocent కాబట్టి సో మనం ఏంటంటే
എല്ലാം പറഞ്ഞു വരുന്നത് కొంచెం ఇన్ డెప్త్ మాట్లాడతాం కాబట్టి So you think I'm innocent? నో పాజిటివ్ No. I mean, that was something, I like that compliment because I don't get that enough. ఓకే సూపర్. సో దివ్య, Yeah. నవీన్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? Like I said earlier, it's like we have a very good friendship. I think that's what we've carried on from the shoot. It helps, you know, like to scene to come out with the scene. Our co-actor and support indengil, like, you know, it can go very well. And that's very important. If the other person is in a very desham, like, you know, very angry or something, yeah, desham, like if it's angry, or when you're upset or something, and if they don't I thought you cooperate. said Desharam. Desham, Malayalam word. Yeah, so then it becomes very difficult. Okay. But then when the co-artists are supportive, and when they have like Also, it becomes like a fun scene on the set. Yeah. When you co-artist is Yeah. like making you laugh and laughing with you, it doesn't feel like work. But if my co-artist is like not talking to me, probably I'm not talking to him, it feels like, oh my god, when is the backup happening? I want to go back to my room, like, oh, get me the coffee. You keep on having coffee, stimulating yourself, you know, you keep on finding ideas to, you know, keep yourself busy and, you know, pass the timing. But when you go, artists are great. I mean, nothing like it on the set. ఓకే సూపర్. సో సార్, మన రాజా రవీంద్ర గారు కూడా ఉన్నారు ఇందులో. మన మంచి సీన్స్ ఉన్నాయట మన నవీన్ గారికి, అలాగే రాజా గారికి. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారని తెలుస్తుంది. అండ్ భద్రా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ఆయన. సో భద్రా ప్రొడక్షన్ గురించి కానీ, రవి గారి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? రాజా గారి గురించి కానీ. రాజా ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ మోర్, అండ్ అది వాళ్ళకి బాగా ట్యూన్డ్ యాక్టర్స్కి. వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు ద వే దే యాడ్ ఇన్ బిట్వీన్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద స్క్రిప్ట్. So Improvisation. spontaneous. When I say action, they start their action. The original action. ఒరిజినల్ యాక్షన్. The originals, which is not in the script sometimes. ఓకే. The dialogue part, the spontaneity. I enjoyed that because something which surprises you. Surprise always likes how the girls like the surprises from their husbands and boyfriends. Every time they expect surprise me, surprise gift. Like that, we also we did have some surprise, particularly myself. Okay. A script which I'm continuous చదువుతూ ఉంటాను కదా, అంటే ఒక వారం ముందు నుంచి 1 month చదువుతుంటా డైలాగ్. But it should be in a good way. No, good way. Surprise That's should be in a good way. that's Not what I'm bad saying. surprise. Which Otherwise, I'm not going to talk to you ever which again. satisfies us. The surprise which has satisfied our urge. ఫర్ డైరెక్టర్కి ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ ఒక సీన్ రాసాను, ఓకే, అది ఒక వారం నుంచి చదువుతూ ఉంటాం కదా, అది అలవాటు ఐ డోంట్ నో ఇంకా అదే ఉంటుందన్నా కదా. అక్కడికి వెళ్ళేసరికి సడన్ గా దే సంథింగ్ దే ఇంప్రూవైజ్ అండ్ దే సంథింగ్ యాడ్. Really, that is gift for me. Not me, a director. Oh my God, they improvise so much, which I have not expected this angle. Adi every time Raja and Villa chemistry work out అయింది. And నాకు one thing ఈ సినిమాలో ఒకటి ఏంటంటే rest of everything is I'm clear. వీళ్ళ డైలాగ్స్ కానీ కానీ రాజా కానీ టిపికల్ పోలీస్ ఆఫీసరే చాలా సినిమాలు చేసాడు. నేను దాని ఫిల్మ్ ఈజ్ దేర్. ఇందులో ఎలాగ ప్రజెంట్ చేయగలను, బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ కమ్ అవుట్ ఆల్ ద ఫిల్మ్ ఈ షుడ్ లుక్ డిఫరెంట్. అది మాత్రం ఎస్ ఫర్మ్గా అనుకున్నాను. ఐ ట్రైడ్ ఫర్ దట్ ఓన్లీ. దానికి ఏమైందంటే ఆయన ఉండే స్పాంటినిటీ వీళ్ళ దాంట్లో అది హెల్ప్ అయింది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ హీ లుక్స్ టోటల్లీ డిఫరెంట్. అండ్ యూ ఆల్సో సే ఆఫ్టర్ రిలీజ్ ద ఫిల్మ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఆయన ఎన్ని రోజులు చేసే సినిమాలు కానీ చాలా లైవ్లీగా ద పెర్ఫార్మెన్స్ టోటలీ సమ్ అదర్ నాచ్. That's why it's a good. And when it comes to this production house, whatever I ask, because in the span cinema kuda whatever the requirement they provided, that's the reason I'm great. And he played both roles, like executive producer and actor. Yeah, he's successfully like anything. Okay. And as you said, regarding the food part also is just amazing at the time. Corona before time, everybody else, I spoke about the food of the set. Okay. Like even we came across a lot of food, but they served every day new dishes because it could be Corona time, something else. No, we not enjoyed, only we that, enjoyed the every taste, part, everything. The taste so Especially good on the the cooks set. also, they used to take us so much. Okay, We are very super. thankful to them. Yeah. ఫైనల్లీ ఒక చిన్న ర్యాపిడ్, ఓన్లీ 2 questions ఎండ్. స్టార్ట్ విత్ 2 questions each? యా. Oh. తగ్గేదేలే ఇప్పటి వరకు. ఆర్ యూ వాచింగ్ పుష్ప? Yes. వాట్ వాజ్ ద సిగ్నేచర్ తగ్గేదేలే? ఆర్ యూ నో దట్ డైలాగ్? పుష్ప అంటే
This is a signature, no? Yeah. Did I do This- something wrong? No. She's asking do you know the dialogue Do of you know- Pushpa's? I've actually, Forgotten. I think I'm confused. యాక్చువల్లీ పుష్ప డైలాగ్ ఇది కదా, అంటే సిగ్నేచర్ ఇది కదా. Yeah. మన టైటిల్ కి మీరు ఇచ్చే సిగ్నేచర్ ఏంటి మన For our మూవీకి? title, తగ్గేదిలే, what kind of signature ఇవ్వాలి? I As in would Push- like to. I know. Help me. You're the director now. Of course, I'm not an actor. మీ ఒపీనియన్ జస్ట్ ఫర్ ఫన్ అంతే. యాక్చువల్లీ రాజా Any, గారు any signature if you want to tell about the title. In Pushpa, Yeah. Allu Pushpa Arjun sir is has there. తగ్గేదిలే. Yeah. యా Okay, the same. So for our film, what For do you want? our film would be, I would say I want to go very simple, like Thaggedele. సో ఇప్పుడు నేను నవీన్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను. నవీన్ గారు నిన్న మనకి రాజా గారు ఇచ్చారు ఒక సిగ్నేచర్. అట్లా మీ ఒపీనియన్ అంటే మన సినిమాకి తగ్గేది ఏంటి మీరు ఇచ్చే తగ్గేదిలే. సూపర్. ఫస్ట్ నవీన్ గారిని అడగాల్సింది నేను. ఆ దివ్య, సో మీకు ఎట్లా, మీరు ఏదైనా ఒక సిగ్నేచర్ ఇవ్వాలంటే? తగ్గేదిలే. I th- తగ్గేదిలే. ఆల్రెడీ Food, production, food, wow, good taste, food, Very foodie. foodie, యా Actually, in Malayalam, everyone knows that I'm always wherever I go, it's like food. But now that, thank you very Yeah. much for Telugu. Help. Agane ayi. Sir, మీరు? Yeah, food. And food ano? Poda avudunnu. I was like taggedele. యా Okay. ఓకే డన్. Okay. సూపర్. సార్ మీరు సార్ మన టైటిల్ కి యాప్ట్ అయిన క్యాస్ట్ ని తీసుకున్నారు బలంగా. సో ఎవరు ఎక్కడ తగ్గల, డిఓపి తగ్గల, It will be మ్యూజిక్ తగ్గల, romantic. క్యారెక్టర్. No, I've done this gun, he's done this, she's done this. Now I do something romantic. Like Thaggedele. Oh my God. Like something intimate or something you do with you would do with your lover in the bedroom. సార్ నెక్స్ట్ like మూవీస్ Not this నెక్స్ట్ lover. మూవీస్ కూడా Yeah. అనన్యనే హీరోయినా సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అనన్యనే హీరోయినా? No. ఓకే సరే సార్, మీ సిగ్నేచర్ ఏంటి సార్ మన మూవీకి? No, actually I have signature, but you're not able to see that I'm silent. No? Anthony. the I signature said that expression. you already did it. Yes, already did. You not see God, that. మూవీ God, please, no, we have to see that. No, even I'm very not good at that. Please, No, these gestures and all things, I'm not good. ఓకే It looks embarrassing. Even if I do also, it looks. he's saving So it you for can the skip the question also. Yes. Okay. సార్ తెలుగులో Second question. యా ఇది నేను క్విట్ చేసేస్తాను. తెలుగులో ఇప్పుడు చూస్తే సార్ చాలా మంది హీరోస్ అంటే పాన్ ఇండియా హీరోస్ అని కూడా అంటూ ఉన్నారు బికాస్ ఆఫ్ యాక్టింగ్, వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్స్ కావచ్చు. తెలుగులో ఒక బిగ్గెస్ట్ హీరోతో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఏదైనా ఉండిందా మీకు? No, for any director, not a the director, they thinks like that biggest hero to cheste, they'll tag themselves. నేను ఆల్వేస్ ఒక కథకి ఒక పెద్ద హీరో యాజ్ యాక్టర్గా వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను. అక్కడ పెద్ద చిన్నది ఏమి ఉండదు. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్కి ఒక హ్యూజ్ హీరో, స్టార్ హీరో షుడ్ కమ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే సో ఐఎమ్ డ్రీమింగ్ ప్రాబ్లీ వెరీ సూన్ ఐ అనౌన్స్ ఆల్సో. ఓకే సూపర్. సో టీం కూడా ఎక్కడ తగ్గలేదు. సో మీ సినిమా ఎక్కడ తగ్గదని అర్థమవుతుంది. November 4th వచ్చేస్తున్నారు కాబట్టి సో ఆడియన్స్ కూడా అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని ఆశిస్తూ, సో ఫైనల్గా మీరు అందరూ కలిసి ఏమైనా చెప్పేస్తారు ఆడియన్స్కి, మన ఆడియన్స్కి? Just watch the film on November 4th, theaters lo, and see your work and take. యా అనన్య, ఓవర్ టు యూ. I think you've not seen the Lizzie is, so don't forget to watch her. I'm sure she will not let you sleep. Yeah. 4th November. So, and she is right. She will not let anyone sleep for sure. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ అవుట్ ఇచ్చింది. దివ్య, వాట్ అబౌట్ యూ? Taggedele is a very it's a movie that everyone should watch in the theater. It's a suspense thriller, so the entire movie, the the sound and everything, only then you get the theater feel. So everyone should please watch in the movies in the theater and support the entire team. సూపర్. సార్ చెప్తారా మీరు? లేదు నేను చెప్పేసానండి. నేనే చెప్పాను, అందుకే అడిగాను సార్, మీరు చెప్పండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you. సో November 4th తగ్గేదేలే అంటూ వచ్చేస్తున్నారు. సో అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. మాకు Thank అలవాటు you. లైక్ పెడతారు కదా.